మరి వ్యవసాయ అధికారులకి, గౌరవ ఎమ్మెల్యే యారే ఆదినారాయణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని గౌరవంగా భావిస్తూ థ్యాంక్ యూ రేవంత్ అన్న. సార్ ఒక్క నిమిషం సార్. బాలు కదా నీ పేరు? అవును సార్, కర్లపూడి బాలు సార్. బాలు, నేను చూస్తుంటే చదువుకున్నట్టు ఉన్నావు. మన రైతులందరికీ ఉచిత కరెంటు పంపు సెట్లు ఉన్నాయి కదా, మొత్తం ఈ పంపు సెట్లను సోలార్ పంపు సెట్ల కింద సోలార్తో ఉచిత కరెంట్ ఇచ్చేటట్టు, అదేవిధంగా సోలార్తో కొంత ఆదాయం కూడా వచ్చేటట్టు ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఇది రైతులందరూ కూడా మీలాంటి వాళ్ళ అవగాహన కల్పిస్తే మనకు చాలా ప్రయోజనము ఉంటుంది. భవిష్యత్తులో ప్రభుత్వం తీసుకొచ్చే కార్యక్రమాలను రైతులకు చేరవేసేటట్టు చూడండి. సోలార్ పంపు సెట్లు, సోలార్తోనే వ్యవసాయ పంపులు, మోటార్లు నడిచేటట్టు చేసుకుంటే మనకు చాలా ప్రయోజనం ఉంటుంది. అదేవిధంగా మీ దగ్గర మిర్చి, ఈ కాటన్ ఎక్కువ ఉంటుంది, ఆ రైతులకు కూడా ఇబ్బంది జరగకుండా దాని మీద కూడా కొంచెం అవగాహన కల్పించండి రైతులకు. సార్ మా రైతులందరి తరఫున ఒక విన్నమం సార్, మీరు తప్పకుండా ఆచారావుపేట అప్పారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీని త్వరలోనే విజిట్ చేయాలని కోరుకుంటున్నాం సార్. తప్పకుండా పామాయిల్ మీరే నెంబర్ 1 ఉన్నారు కదా, మీ సార్ మొత్తం పామాయిల్ కన్నీ సబ్సిడీలు అన్నీ మీ ఊరికే గుచ్చుకపోతుండు. తప్పకుండా బాలు. ఓకే, రైట్ బాలు, రైట్. ఇప్పుడు సోదరిమణి అజ్మీరా ద్వాలి గారు, అజ్మీరా ద్వాలి, వైఫ్ ఆఫ్ కిమియా, మహబూబాబాద్ రైతు వేదిక నుంచి. ద్వాలి. నమస్తే సార్. నమస్తే అమ్మా. నమస్కారం. చెమలపల్లి మండలం, చెమలపల్లి సార్, హైదరాబాద్ మండలం నుంచి మాట్లాడుతున్నా సార్. నేను చెప్తాలే. నాకు మిర్చి పండింది, 1,65,000 మాఫీ సార్. 1,60,000 మాఫీ అయింది సార్. 1,80,000 అయిందా? మిర్చి పండిస్తున్నా సార్. 1,80,000 అయినా రుణమాఫీ? రుణమాఫీ అయింది సార్. ఓకే, సంతోషం. 1,60,000 అయింది సార్. 65,000 పైసలు ఇచ్చిన బట్టి సార్ గారికి ఒకసారి నమస్కారం చెప్పు. అట్లాగా తల్లి, పైసలు ఇచ్చిన బట్టి సార్కి ఒకసారి నమస్కారం చెప్పు, లేకపోతే నా మీద కోపం అవుతాడు మళ్ళా. పైసలు ఇచ్చింది నేనైతే నమస్కారం నీకు చెప్తుంది దక్కిందని. సంతోషం తల్లి, సంతోషం. ఓకే, తోట వేస్తాము సార్, మేము హ్యాపీగా ఉన్నాం సార్. మంచిది. ఓకే ఓకే, రైట్. ధన్యవాదాలు సార్. ఓకే అమ్మా, సంతోషం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షల మించిన రైతు మహిళలు, రైతన్నలు ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారు. ప్రత్యక్షంగా నేరుగా గౌరవ ముఖ్యమంత్రి, గౌరవ ఉప ముఖ్యమంత్రి, యావత్ తెలంగాణ రాష్ట్రం మంత్రివర్గం అంతా ఉంది. ఈ పండుగకి రైతులకి ప్రజాపాలన ప్రభుత్వం ఎంత గుండెల్లో పెట్టి చూసుకుంటుందో ఉదాహరణ ఈ వేదిక అని తెలియజేస్తూ, అందుకు ప్రభుత్వానికి మనం ధన్యవాదాలు చెప్పాల్సిందిగా కోరుతూ, గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు నిన్న గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్లో ఒక మాట అన్నారు. ఆ మాట ఏమిటంటే, తెలంగాణ రాష్ట్రానికి పోటీ రాష్ట్రంతోటో, పక్క రాష్ట్రంతోటో, ఇంకేదో ఉత్తర దక్షిణ భారతదేశ రాష్ట్రంతోటో కాదు, టెక్నాలజీలో జపాన్తో, అభివృద్ధిలో కొరియాతో అన్నారు. ఆ మాట విన్నాక, విత్ ది పర్మిషన్ ఆఫ్ ఆనరబుల్ సీఎం, ఒబామా అమెరికాలో ఒక పబ్లిక్ మీటింగ్లో అన్న మాట, టెక్నాలజీ నేర్చుకోవాలంటే కొరియా, జపాన్ వెళ్ళాలి, మోడర్న్ ట్రెండ్స్ ఇన్ సివిలైజేషన్, నూతన నాగరికత పోకడలు తెలుసుకోండి యూరోపియన్ కంట్రీస్కి వెళ్ళాలి, మానవ బంధాల గురించి తెలుసుకోవాలంటే భారతదేశానికి వెళ్ళాలి అన్నాడు.